ఇప్పుడు మరొక అంశం చూద్దాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 400 ఎకరాలకు సంబంధించిన వేలం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులను ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. గత 20 రోజుల నుంచి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థుల ఆందోళన అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈరోజు మాత్రం విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి సమయంలో కొంత పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములకు సంబంధించి ప్రధానంగా 400 ఎకరాల ల్యాండ్కి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే చదును చేసి అభివృద్ధి చేయడంలో భాగంగా దాన్ని వేలం వేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది. దానికి సంబంధించినటువంటి అంశంలోనే ప్రధానంగా హెచ్ఈసీకి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ భూముల్లో హెచ్ఈసీకే బదలాయించాలి, హెచ్ఈసీ దాని కిందకే ఆ భూములను ఉంచాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకవైపు విద్యార్థులంతా కూడా ఆ భూములు మావే అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ భూములకి అదేవిధంగా హెచ్ఈసీకి ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ముఖ్యంగా 21 సంవత్సరాల క్రితం ఆ భూములకు సంబంధించి దాదాపు సుప్రీంకోర్టులో, హైకోర్టులో కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించిన భూములే అంటూ కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ 400 ఎకరాలకు సంబంధించి ప్రైవేటు వ్యక్తుల కబ్జాలో ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కబ్జా కోరల్లోంచి విడిపించి ఆ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఆ భూముల్ని అక్కడ డెవలప్మెంట్ చేయడంలో భాగంగానే 400 ఎకరాలని చదును చేయడంతో పాటు వేలంపాట వేయాలనేటటువంటి ఆలోచనలో భాగంగానే ప్రభుత్వం ప్రస్తుతం అక్కడ వేగవంతంగా అక్కడ ఉన్నటువంటి మొక్కల్ని కానీ అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని అంతటిని కూడా చదును చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ హెచ్ఈసీ విద్యార్థులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ల్యాండ్కి సంబంధించి వెనక్కి తగ్గేది లేదు. ఆ భూములన్నింటినీ కూడా హెచ్ఈసీకే కేటాయించాలనేటటువంటి డిమాండ్ని ప్రధానంగా ఉంచుతున్నారు. దాదాపు 20 రోజుల నుంచి కూడా హెచ్ఈసీ యూనివర్సిటీ కార్యాలయం కేంద్రంగానే లోనే ప్రశాంతమైనటువంటి వాతావరణం వల్ల వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒకవైపు వారికి అండగా ప్రతిపక్ష పార్టీలు సైతం కదం తొక్కుతున్నాయి. దాంట్లో భాగంగా ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు కూడా వారికి అండగా ఉంటూ కూడా హెచ్ఈసీకి సంబంధించినటువంటి భూములు పరిశీలించేందుకు ఇప్పటికే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ వారంతా కూడా ప్రయత్నం చేస్తారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం దీనిపైన చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ ఎంపీలు ఇప్పటికే నిన్న ఢిల్లీ కేంద్రంగా కేంద్ర మంత్రి అయినటువంటి భూపేంద్ర యాదవ్తో సమావేశం అవ్వడం జరిగింది. హెచ్ఈసీ కేంద్రంగా విద్యార్థులపైన పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి భూముల్ని, అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని కాపాడాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తుంటే వారిపైన పోలీసులు, ప్రభుత్వం ప్రతాపం చూపిస్తున్నారంటూ కూడా నిన్న కేంద్ర మంత్రికి తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలంతా కూడా వివరించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 400 ఎకరాల్లో దాదాపు 700కు పైగా కూడా ఔషధ మొక్కలు కానీ, వివిధ జాతులు, అదేవిధంగా వివిధ పక్షి జాతులతో పాటు వివిధ రకాల జంతువులంతా కూడా అక్కడ పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా అటవీ ప్రాంతాన్ని అంతటిని కూడా నరికేస్తే ఆ జంతువులన్నీ కూడా చనిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే విధంగా ఒకవైపు లేఖ రాయడంతో పాటు వినతి పత్రాన్ని సైతం నిన్న కేంద్ర మంత్రికి సమర్పించడం జరిగింది. నిన్న కేంద్ర మంత్రితో భేటీ అయిన తర్వాత ఈరోజు కేంద్ర అటవీ శాఖకి, అదేవిధంగా పర్యావరణ శాఖ, ఈ 2 శాఖలు కూడా వెంటనే హెచ్ఈసీకి సంబంధించినటువంటి భూ వివాదం పైన వెంటనే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలంటూ కూడా ఆదేశాలు సైతం జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు హెచ్ఈసీకి సంబంధించినటువంటి విద్యార్థుల తరపున, అదేవిధంగా వటా ఫౌండేషన్కి సంబంధించినటువంటి ఈ 2 విద్యార్థులు, అదేవిధంగా వటా ఫౌండేషన్ ఇద్దరు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వెంటనే దీన్ని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని అంతటిని కూడా జాతీయ ఉద్యానవనం కింద అభివృద్ధి చేయాలంటూ కూడా ఈ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. దీన్ని ఈ పిటిషన్ హైకోర్టు విచారించినటువంటి సందర్భంగా రేపటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి చెట్లని
నరకవద్దంటూ కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు దీనిపైన ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ నేతలు కానీ పెద్ద ఎత్తున మాటల దాడి చేస్తున్నారు. కావాలనే హెచ్సిసికి సంబంధించినటువంటి విద్యార్థులను వెనక నుంచి ప్రతిపక్ష పార్టీలు అన్నటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీకి సంబంధించినటువంటి నేతలే కోవట్లుగా పనిచేస్తూ అక్కడి నుంచి వారంతా కూడా విద్యార్థులతో నిరసన కార్యక్రమాలు చేపిస్తున్నారనేటటువంటి అంశాన్ని ఆరోపణల్ని ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఒకటే చెప్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి పోరాటంలో మేము అండగా ఉంటున్నాము. అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని సంరక్షించాలి తప్ప అటవీ ప్రాంతాన్ని నరికేయడం కరెక్ట్ కాదు. దీన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేయండి తప్ప దీన్ని ఒక రియల్టర్ టైప్లో సీఎం ఒక రియల్టర్ టైప్లో దాన్ని వేలం పాట వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం మరొక వెర్షన్ వినిపిస్తున్నారు. ముఖ్యంగా కావాలనే సీఎం రేవంత్ రెడ్డి ఈ 400 ఎకరాలకు సంబంధించినటువంటి అంశంలో ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మాత్రం మేము మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. మూర్తి, థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.